వినియోగదారులకు నాణ్యమైన ఇసుకను అందిస్తున్న తమపై రౌడీజం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమ జీవనోపాధికి అడ్డుపడుతున్నారని తెలియజేస్తూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్కు ఇసుక రవాణా చేస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్, హమాలీ యూనియన్, డ్రైవర్స్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి వినతి పత్రం అందజేసి సమస్యను విన్నవించారు. గత 30 సంవత్సరాల నుండి నంద్యాల సమీప ప్రాంతాలకు ఇసుకను రవాణా చేయడం జరుగుతున్నదని, అయితే అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నంద్యాల సమీపంలోని ఐలూరు మెట్ట వద్ద ఏర్పాటు చేసిన ఇసుక డంపు నుండి నాటికంటే అధిక ధరలతో వినియోగదారులకు ఇసుకను ఇస్తున్నారని తెలిపారు. ప్రత్యక్షంగా నాణ్యమైన ఇసుకను వినియోగదారులకు ఇంటి వద్దకే తక్కువ ధరలకు ఇస్తున్నామని, కాబట్టి తమ లారీలను అడ్డుకొని రౌడీజం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమ జీవనాధారమైన వృత్తికి దూరం చేస్తున్నారని, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము జీవనం సాగించలేకపోతున్నామని, జీవనాధారాన్ని కల్పించాలని వేడుకుంటున్నారు. తాజాగా ఆత్మకూరు పాములపాడు గ్రామానికి అన్ని పర్మిట్లు కలిగి ఉన్న ఇసుక లారీని ఇద్దరు వ్యక్తులు మైనింగ్ అధికారులమంటూ చెబుతూ ఐలూరు మెట్ట వద్ద ఆపి లారీ డ్రైవర్ను బెదిరించి లారీని వెళ్లకుండా అడ్డుకొని ఇసుక డంప్ వద్దకు తీసుకువెళ్లి సెల్ ఫోన్, లారీ తాళాలను లాక్కొని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లగా పోలీసులు అన్ని బిల్స్ ఉన్నాయని లారీని వదిలిపెట్టడం జరిగిందని, అయితే లారీని పాములపాడు గ్రామానికి తీసుకువెళ్తున్న సందర్భంలో తిరిగి చెరువుకట్ట వద్ద లారీని నిలిపి అడ్డుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డ్రైవర్ వేడుకుంటున్నాడు. ఈ రోజు నంద్యాల లారీ ఓనర్స్ వచ్చిన సమస్య ఏమంటే ఇసుక సమస్య. నంద్యాలలో ప్రైవేటు డంపు పెట్టి లారీ ఇది ప్రజలకు తక్కువ ధరతో ఆధార్ కార్డు మీద కానీ లేదంటే వాళ్ళ యొక్క బిల్లు మీద తీసుకుపోతుంటే రౌడీలను పెట్టి అటాక్ చేసి లారీ ఓనర్లను చాలా ఇబ్బందికి గురి చేసి స్టేషన్ దగ్గర తీసుకుపోవడము, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద మేము కలెక్టర్ గారికి, ఏడీఏ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మేడం కూడా మా గురించి చర్య తీసుకుంటామని చెప్పింది. దీని మీద మేడం గారు మాకు చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళము మా బాధలు మేము మేడానికి చెప్పుకోనికి వచ్చినాము. ఇసుక ఎన్ని రోజులుగా 30 ఏళ్ళ ఉంటే తోలుతున్నాము. ఈ రోజు ప్రైవేట్ డంపు వాళ్ళు డంపు చేసి వాళ్ళు ఏడనో వాళ్ళ డంపు దగ్గర లేకుండా సిరివెల్ల, ఇక్కడ పోతే గోస్పాడు, ఇట్లా పోతే పాణ్యం వరకు ఇట్లా బండ్లు పోతుండే కానీ ఆపడం, బిల్లుల పైన వచ్చేటివి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది బాధలు చెప్పుకోనికి మేడం గారి కాడికి వచ్చినాము. ఆమెనే మాకు న్యాయం చేయాలి. సాధారణంగా రేటుకి ఇస్తామని చెప్పినారు. డంపింగ్ పెట్టి ఉచితం ఇసుక ఇస్తామన్నారు, తక్కువ రేటుకి ఇస్తామన్నారు. మా కాడ 650 రూపాయలకు కొని 880 రూపాయలకు వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు 880 రూపాయలకి ఇచ్చి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎగస్ట్రా తీసుకుంటున్నారు. లారీ వాళ్ళ కాడ వచ్చేసి 650 రూపాయలకే కొంటున్నారు. లాబీస్క సన్నీస్క 750 రూపాయలకు కొంటున్నారు. సన్నీస్క 700 కొంటున్నారు. ఈ సామాన్యునికి న్యాయం ఎడ జరిగింది? లారీ ఓనర్కే బొక్క, ఆడ యార్డు పెట్టినోనికే లాభం. ఇప్పుడు మా కాడ 720 కొని 900కి అమ్ముతుంటే ఎంత లాభము? ట్రాన్స్పోర్ట్ ఖర్చు వేరు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ దించుకున్నాడే పెట్టలే. అట్టందుకు సామాన్యునికి న్యాయం జరగలే, లారీ ఓనర్కి న్యాయం జరగడంలే, కూలీలకు న్యాయం జరగడంలే. దీనివల్ల అందరికీ నష్టమే వచ్చింది, కానీ డంపింగ్ పెట్టుకున్నానికి మాత్రం లాభం వచ్చింది. అది స్పందించి కలెక్టర్ అమ్మ దాని గురించి ఆలోచన చేసి ఏదైనా మా లారీ ఓనర్లకు కానీ, డ్రైవర్లకు కానీ, వర్కర్లకు కానీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అంతే. నమస్కారము. నంద్యాల లారీ అసోసియేషన్ తరఫున మేము ఇసుక తోలే వాళ్ళం. నంద్యాల నుంచి నెల్లూరు బొట్లెత్తకు పోతాం. అక్కడి నుంచి ఇసుక వేసేటప్పుడు మేము 750 డెలివరీ చేస్తాము. మీరు ఆధార్ కార్డు పెట్టుకోండి, అక్కడ పెడితే మేము వేసుకొస్తుంటే గోవిందపల్లె, సిరివెల్ల గంట పెట్టి ఆపాల్సిన అవసరం ఏముంది? మా లారీల వల్ల 30-40 ఏళ్ల నుంచి కూలి వాళ్ళు ఇసుక తిరుగుతారు. వాళ్ళకు ఉపాధి పోయింది. మీ కంపెనీకి మీకు రైట్స్ ఏమున్నాయి? మీరు మా కాడ కొనుక్కొని వాళ్ళకు 1100 అమ్మాల్సిన అవసరం ఏముంది? ఆ బిల్లు కడుగుని పట్టుకోవాలి రైట్స్ ఏముంది మీకు? మీరు జీబులు పెట్టుకొని నైట్ కూడా చెకింగ్ పంపించి ఆపుకుంటా మా మీద ఇసుక తక్కువ తిందా 750 మేము డెలివరీ చేయాలనుకుంటున్నాము. ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆపకూడదు. దానికి దయచేసి కలెక్టర్ గారు సాయం చేయాలని చెప్పేసి మేము అది కోరుకుంటున్నాం. లేకుండా మేము చర్యలు తీసుకోవాలా. మా విన్నపం అది. మేము దాని మీద 70-80 నెలలకు కంతులు కట్టుకోవాలా. దయచేసి మా విన్నపం కొంచెం ఆలోచించండి. మేము 30 ఏళ్ళ నుండి ఇసుక లారీ దిగుతున్నాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని నెలన్నర అయితే యాడ్ పెట్టినాలంటే మమ్మల్ని ఇగ్గనియడంలే. యాడ్ పోయినా పోలీసులకు పంపించడం, అడ్డగించుకోవడం, మమ్మల్ని దౌర్జన్యం చేసి లారీ దింపి బెదిరించాను. మేము ఇంట్లో కాడ ఉన్నాము. పొద్దున్న వచ్చి మాకు ఇసుక పని లాక్కుండా కూలి వాళ్ళ మేము మమ్మల్ని బెదిరియడం ఎక్కువైంది. వచ్చి దౌర్జన్యం కారు వేసుకొని అడ్డపెట్టి దింపి తగ్గి వెనక్కి పంపించారు మమ్మల్ని. పొద్దున్న వచ్చి మాకు 30 ఏళ్ళ నుండి ఇసుక లారీ పొద్దున్న వచ్చి మాకు ఈ పని తప్ప వేరే పని ఇప్పుడు నెలన్నర అయితే ఇళ్ళ కాడ ఉండబట్టి మాకు జరగడానికి కష్టంగా ఉంది. మేము 5 రూపాయల కంటే 10 రూపాయల కంటే ఎక్కుతున్నాము బండ్లు.
ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మా నోటి కాడ కూలి తీసాను వాళ్ళు. ఇది సంగం బ్రిడ్జ్ నుంచి పాములపాడు లారీ తీసుకొని పోతుంటే కస్టమర్ కి పార్టీ తీసుకొని పోతున్నాము. ఇది ఐలూరు మెట్టగాడ ఐగురు ఏ కాడ ఆపినారు. ఇద్దరు సాములు ఆపి ఇది పోలీస్ స్టేషన్ తీసుకుని పోవాలి. పోలీస్ స్టేషన్ తీసుకుని ఆడ పోతే ఇక్కడ బిల్ చెక్ చేసినారు పోలీసులు. బిల్ చెక్ చేసి కరెక్ట్ ఉంది కదా బిల్లు పో అని చెప్పినారు. పోతే వీళ్ళు పోలీసు వాళ్ళ మాట లెక్క చేయకుండా మళ్ళీ ట్రంప్ కార్డు తీసుకుని వచ్చినారు. ట్రంప్ కార్డు తీసుకుని వచ్చి ఒక అర్ధగంట పంచాయతీ పెట్టి వీళ్ళు పో అని చెప్పినారు. సర్లే అని చెప్పి పోతుంటే మేము కొటాల మీద చెరువు కట్టగాడి నుంచి ఆపినారు. మళ్ళీ బండి ఆపి ఎట్టబోతామని దౌర్జన్యంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ తీసుకుని వచ్చి ట్రంపులో పెట్టినారు. ట్రంప్ మమ్మల్ని బెదిరించి మా సెల్లు లారీ తాళాలు మొత్తం లాక్కున్నారు వీళ్ళు. ఇది మాకు ఏం తోచే మా ఓనర్కి ఫోన్ చేస్తే ఇక్కడ మా ఓనర్ని కలిసామని చెప్పినాడు. ఇక్కడ వచ్చి మేము లారీ ఓనర్లకు కలిసిన వీళ్ళు మాకు ఏదైనా న్యాయం చేయాలని నేను చెప్తున్నా వీళ్ళకి.